క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము చరిత్రకారుడు, వైద్యుడు అయినటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 'క్షమించండి' లూకా సువార్త వైద్యుడు అయినటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు ఈరోజు మనము ఈ క్రిస్మస్ ఆరాధనగా ధ్యానిద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన క్రిస్మస్ దినము నుంచి నేటి క్రిస్మస్ దినము వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా ప్రతి అడుగులో నా ప్రభువా, మా ప్రతి క్షణంలో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నా ప్రభువా మమ్మలను సజీవులనుగా ఉంచి నేటి క్రిస్మస్ పర్వదినాన మిమ్మల్ని గూర్చినటువంటి లోతైన అంశాలను నా ప్రభువా మీరు ఈ లోకానికి రావడం వలన ప్రజలందరికీ కలుగబో శుభవర్తమానం ఏంటో మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి క్రిస్మస్ దినాన ప్రపంచమంతా కూడా చాలా సంతోషంతో, ఆనందంతో క్రీస్తు యొక్క పుట్టుకను పురస్కరించుకొని ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ ఆనవాయితీ రాను రాను ఆచారంగా మారిపోయింది. ఈ ఆచారాలన్నీ రాను రాను పరాకాష్ఠకు చేరిపోయి అల్లరితో కూడినటువంటి ఆటపాటలుగా మారిపోయాయి. ఈనాడు క్రిస్మస్ అంటే సంఘాల యొక్క అలంకరణలు, సంఘాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంఘాలలో విందు భోజనాలు, ఇలా రకరకాలైనటువంటి
వాక్య వ్యతిరేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి క్రిస్మస్ వెళ్ళిపోయి అసలు క్రీస్తే లేనటువంటి క్రిస్మస్ను ఈనాటి క్రైస్తవ సమాజము జరుపుకోవడం అనేది ఎంతైనా విచారకరం. అయితే ఈ ఆనంద సమయంలో ఈ విచారకరమైన మాటలు ఎందుకులేండి అని అనుకుంటే, అసలు ఆనందం ఏంటి? ప్రపంచమంతా ఆనందించాల్సినటువంటి పరిస్థితి క్రీస్తు పుట్టుక ద్వారా ఎందుకు వచ్చింది? క్రీస్తు ఎక్కడో యూదా బెత్లెహేములో పుడితే అక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పుట్టినంత మాత్రాన ప్రపంచం అంతటికీ ఆనందకరమైన శుభవర్తమానం ఎలా అయింది అన్న విషయాలను మనము పరిశుద్ధ గ్రంథపు వెలుగులో ధ్యానించాల్సినటువంటి అవసరము నేటి క్రైస్తవ సమాజానికి ఎంతైనా ఉంది ప్రియులారా. చూడండి, ఈ లూకా సువార్త రాసినటువంటి వ్యక్తి లూకా గారు, ఆయన స్వతహాగా క్రైస్తవుడు కాదు, అందులోనూ అపోస్తలుడు అంతకంటే కాదు. ఈయన ఒక చరిత్రకారుడు, తర్వాత ఈయన ఒక వైద్యుడు. అయితే క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని గురించి ఆయనకు అనుభవ జ్ఞానమైన తర్వాత ఆయన క్రైస్తవుడుగా మారిపోయి తన విజ్ఞానాన్నంతా రంగరించి ఈ లూకా సువార్తను రాశాడు. ఈ లూకా గారు రాసినటువంటి సువార్తలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నవని చెప్పి ఈ క్యాననానికల్ సొసైటీ, అంటే బైబిల్ అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు, కొన్ని పుస్తకాల సముదాయము కాబట్టి ఆ పుస్తకాల సముదాయంలో లూకా గారు రాసినటువంటి పుస్తకాన్ని తప్పకుండా చేర్చాలి, అందులో చేర్చవలసినటువంటి అన్ని అర్హతలు ఆ పుస్తకానికి ఉన్నవని చెప్పి ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘ పెద్దలు ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథములో చేర్చటము మనము చూస్తున్నాము. దీన్ని బట్టి ఇది యేసుక్రీస్తు వారిని గురించి చరిత్రకారుడు, వైద్యుడు అయినటువంటి లూకా గారు రాసినటువంటి సాక్ష్యముగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి, తద్వారా లోకానికి జరగబోయే గొప్ప మేలును గురించి ఆయన వివరించింది అక్షరాల సత్యము అన్న విషయము మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎవరో తెలియని వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి ఇంతలా చెప్పాల్సిన అవసరము లేదు, కానీ చెప్పాడు అంటే అందులో ఖచ్చితంగా యథార్థమైతేనే వాళ్ళు ఈ విషయాన్ని చెప్పగలరు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, 10వ వచనం 2వ అధ్యాయములో, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రజలందరికీ కలుగబోయే మహాశుభవర్తమానము నేను తీసుకొని వచ్చాను అని అక్కడ బెత్లెహేములో ఊరి బయట రాత్రి యందు గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు గాబ్రియేలు దూత వెళ్ళి ఈ మాటలు చెప్తున్న సందర్భాన్ని గ్రంథకర్త మనకు వివరిస్తూ ఉన్నారు. ఆర్కేంజల్స్, దూతలు అనేవి దాదాపుగా 7 ప్రధాన దూతలు ఉన్నాయి. అందులో గాబ్రియేలు దూతను మెసెంజర్గా దేవుడు వాడుకోవటము మనము చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర నుంచి ఏ మెసేజ్ రావాలన్నా సరే గాబ్రియేలు గారినే దేవుడు పంపించినట్లుగా మనకు అనేక సందర్భాల్లో అర్థమవుతుంది. సో గాబ్రియేల్ ఈజ్ అన్ ఆర్కాంజిల్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మెసెంజర్. సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
దావీదు పట్టణమందు ఒక వ్యక్తి పుట్టాడు, ఆయనే మీకు రక్షకుడు, మీ కొరకు రక్షకునిగా దేవుడు నియమించి ఆయనను భూమి మీదకు పంపించాడు అనే విషయాన్ని దూత ఆ గొర్రెల కాపర్లకు తెలియజేస్తున్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు అని వాళ్లకు చెప్పటము జరిగింది. క్రీస్తు అన్న మాట దగ్గర ఒకటి అంకె వేసి కింద ఫుట్నోట్లో క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము అని తెలియజేయటం మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు అంటే అభిషక్తుడు అంటే అభిషేకము నొందినవాడు. అభిషేకం ఎవరికి ఇస్తారు అంటే రాజులకి అభిషేకం ఇస్తారు. దాన్ని పట్టాభిషేకం అంటారు. ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమాన్ని పట్టాభిషేకం అంటారు. అలాగనే ఇక్కడ క్రీస్తు అనే మాటకి అభిషక్తుడు అంటే ఈయనను ఆల్రెడీ అభిషక్తునిగా దేవుడే అభిషేకించి భూమి మీదకు పంపించాడు మీకు రక్షకుడిగా అని దూత ఆనాటి గొర్రెల కాపరులకు తెలియచేయటం మనము చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికే దావీదు పట్టణమందు ఇతర యూదయ ఇశ్రాయేలు దేశమంతటా కూడా రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళు ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. రక్షకుడు కావాలి. ఎందుకు కావాలి అంటే ధర్మశాస్త్రము నుంచి విడుదల కలిగించేటటువంటి ఒక రెడీమర్ కావాలి, ఒక రక్షకుడు కావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క చెరలో వాళ్ళందరూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పూర్తిగా నిర్వహించలేకపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేయటానికే, నేను నెరవేర్చటానికే వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు అని యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చగలిగేటటువంటి మానవ మాతృడు ఆనాటి యూదా సమాజంలో ఎవరు కూడా లేని కారణంగా మెస్సయా కొరకు యూదులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఇక ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు అన్న నిర్ణయానికి దేవుడు వచ్చేసి యేసుక్రీస్తు వారినే ఇక లాభం లేదు, వీళ్ళు నెరవేర్చలేరు, కానీ టైం ఏమో అయిపోతుంది కాబట్టి ఇక నువ్వు పని కట్టుకొని వెళ్ళాల్సిందే అని యేసుక్రీస్తు వారితో చెప్పి పంపించినట్లుగా మనకు పౌలు గారు తెలియజేస్తారు గలతీ పత్రికలో. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని మన యొద్దకు పంపెను అనే మాటను పౌలు గారు రాయటం మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారు స్వతహాగా యూదుడు, అలాగనే ధర్మశాస్త్ర పండితుడు, పరిసయుడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు గురించి రాశారు అంటే అందులో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయనకు ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం ఎవరి కొరకైతే ఎదురు చూస్తుందో తెలుసు. కానీ లూకా గారు రాయడం అనేది ఇదొక కార్యముగా మనము చూడవచ్చు. దేవుడు లూకా గారిని తన ఆత్మచేత ప్రేరేపించి ఈ మాటలు రాయించినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఈ మాటలు రాయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఒక చరిత్రకారుడు, ఆయన వైద్యుడు. లూకా సువార్త కూడా గ్రీకు భాషలో రాసినట్టుగా అనేక మంది చరిత్రకారులు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి ఇంత లోతైన విషయాలను యేసుక్రీస్తు వారి గురించి రాశాడు అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉంది అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఏంటా నిజం అనేది మనము చూస్తే ఇక రక్షకుని కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ యూదయ సమాజం అంతా కూడా రక్షకుడు వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మాకు విడుదలనిస్తాడు అని అనుకుంటున్నటువంటి ఆ తరుణంలో ఎవరు వచ్చి మాకు విడుదలనిస్తారు ధర్మశాస్త్రం యొక్క చెర నుంచి అని అనుకుంటున్నటువంటి ఆ తరుణంలో గాబ్రియేలు దూత బెత్లెహేములో దావీదు పట్టణమందు గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి రాత్రిపూట వెళ్ళి వాళ్ళకేం చెప్తుందంటే,
ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, కేవలం యూదులకు మాత్రమే కాదు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అనే రక్షకుడు కేవలం యూదుల కొరకే కాదు, సర్వలోక ప్రజానీకానికి అందరికీ కూడా ఆయన రక్షకుడు. ఆయన నామములో సర్వలోక ప్రజానీకాన్ని ఆయన ఏకము చేయబోతున్నాడు అన్న విషయాన్ని ఆనాటి గొర్రెల కాపర్లకు దూత తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ విషయం వాళ్ళకు అర్థం కాలేదు. తర్వాత ఆ పరిస్థితి చూసి వాళ్ళు భయపడ్డారు. ప్రభువు మహిమ 9వ వచనంలో చూస్తే, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు జరగలేదు, వాళ్ళు ఎప్పుడు ఎదుర్కొనలేదు, అలాంటి అనుభవం వాళ్ళకి లేదు ఎప్పుడు. అలాంటిది అంత రాత్రిపూట చెమ్మ చీకటిలో ఒక్కసారిగా వాళ్ళున్న ప్రాంతమంతా పట్టపగలు కంటే వెలుగుతో నిండిపోయినప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఇలాంటి పరిస్థితి మనకెప్పుడు ఎదురవ్వలేదే, ఏం జరుగుతుంది అని. అప్పుడు దూత వాళ్ళ యొద్దకు వచ్చి నిలిచి వాళ్ళను భయపడొద్దని చెప్పి ఈ మాటలు వారికి తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఏంటి ఈ ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించటము. ఈ రక్షకుని జననం వలన ప్రజలందరికీ ఎలా అది శుభవర్తమానమైంది అనేది మనము ఆలోచించినట్లయితే వాళ్ళకి కొంత బేసిక్స్ తెలుసు యూదులకి. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది లోకంలో యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ఆ యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చలేక నానా అగచాట్లు పడుతున్నటువంటి విషయము వాళ్ళకే తెలుసు. అయితే ఆ ధర్మశాస్త్రం అనేది జీవము గల దేవుని నుంచి వచ్చింది అన్న విషయం కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము నెరవేర్చని ప్రతివానికి శిక్ష అమలు అవుతుంది అన్న విషయం కూడా వాళ్ళకు తెలుసు. ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టము. ఆ చట్ట ప్రకారము జీవించని ప్రతివాడు కూడా శిక్షకు గురవుతాడు అన్న విషయం కూడా వాళ్ళకు తెలుసు. అందుకోసమనే వాళ్ళు ధర్మశాస్త్రం అనే చెర నుంచి మనల్ని విడుదల చేసే వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరా దేవుడా అని దేవుని యొక్క విడుదల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి భయంకరంగా దుఃఖించి ప్రలాపించి విజ్ఞాపన చేసేటటువంటి అనేక మంది ప్రవక్తలను పాత నిబంధనలో మనము చూస్తాము. అలాంటి ప్రవక్తలలో యేసుక్రీస్తు వారి పుట్టినప్పుడు చివరగా ఉన్నటువంటి ప్రవక్త సుమయోను గారు. సుమయోను గారు ఆ యేసుక్రీస్తు వారిని తన చేతుల్లోకి తీసుకొని ఆయన ఏమంటాడంటే, అయ్యా, నీ రక్షణను నేను కల్లారా చూచాను. ఇది చూడలేనటువంటి ఎంతోమంది ఈయన గురించి ప్రవచించి ఈయనను చూడలేక వెళ్ళిపోయారు. కానీ ఈయనను చూడగలిగే భాగ్యము నాకు అనుగ్రహించావు. ఇంకా చాలయ్యా, ఈ జన్మకి నన్ను తీసేసుకొని నేను ఆనందంగా నీ దగ్గరకు వచ్చేస్తాను అని సుమయోను గారు ఆయన్ని చూచి ఆత్మావశుడై ప్రవచించినట్లుగా మనము ఇదే లూకా సువార్తలో తర్వాత అధ్యాయాల్లో చూస్తాము. ఆయన ఎందుకు అంతలా ఆనందించాడు? దూత ఎందుకు ప్రజలందరికీ ఆనందకరమైనటువంటి శుభవార్త అని వారికి చెప్పింది? యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఇంత విషయం ఉందా? ప్రజలందరికీ ఇంత గొప్ప మేలు జరగబోతుందా? ఒకవేళ జరిగితే ఏంట అంత గొప్ప మేలు అన్న విషయాలను మనము శాస్త్రయుక్తంగా అలాగనే ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రపరంగా వాళ్ళకు తెలుసు, యూదులకి మాకొక రక్షకుడు కావాలి అని. ఎందుకంటే మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాము అని. అన్నిటినీ బాగానే నెరవేరుస్తున్నాము, కానీ ఒక్క శరీరాశ విషయంలో, లైంగిక పరమైన కోరిక విషయంలో అందరము ఫెయిల్ అయిపోయాము అన్న విషయము వారికి తెలుసు. తద్వారా దేవుని యొక్క
ఉగ్రతకు గురయ్యి ఆ తర్వాత క్షమాపణ అడిగిన దేవుడు క్షమించిన వెంటనే మాకు పునాదులతో నిర్మించబడిన ఆ పునాదులు గల పట్టణానికి ఎంట్రీ ఇవ్వడు అన్న విషయం వాళ్ళకు తెలుసు. పునాదులు గల ఆ పట్టణంలోకి మేము ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన భూమి మీదకు రావలసిందే. అందుకోసమనే మన పితరులైనటువంటి లేదా యూదుల పితరులైనటువంటి అబ్రహాము గారు ఆయన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించి అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు, పశుపక్షాదుల్ని, పని వాళ్ళని ఎంతమందిని ఇచ్చినా సరే అప్పట్లో ఆయన ఒక పెద్ద ప్రపంచ కుబేరుడుగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఆయన అంత పెద్ద ప్రపంచ కుబేరుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన గుడారాల్లోనే నివసించాడు. మనలాగా పెద్ద పెద్ద ప్యాలెస్లు, బంగ్లాలు, విల్లాలు కట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు విషయము, ఈ గుడారం అనేది, శరీరం అనే గుడారము శాశ్వతము కాదని. ఈ లోకములో మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నామని. మన శాశ్వత స్థానము పునాదులు గల పరమ యెరూషలేమని. అందుకోసమనే ఆయన అంత ఆస్తి ఉన్నా సరే గుడారాల్లో నివసిస్తూ పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా పౌలు గారు తెలియజేయటం మనము చూస్తున్నాం ప్రియులారా. వాళ్ళకి తెలుసు విషయం అంతా కూడా, కానీ తెలియంది ఎవరికి అంటే యూదేతరులకు ఈ విషయము తెలియదు. కానీ యూదేతరులు ఏమన్నా సపరేట్గా వచ్చారా అంటే కాదు. అందరూ లోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని యొక్క అంశం నుంచి పుట్టిన వాడే. దేవుని యొక్క సంకల్పం లేకుండా ఎవ్వరు కూడా ఈ భూమి మీదకు రారు. అదే విషయాన్ని ఈనాటి అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు తెలుసుకోవాలి ప్రియులారా. అనేక మంది అనేక వేదికలలో, యూట్యూబ్ వేదికల్లో, ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ మీ తాత, మీ ముత్తాతలు హిందువులే కదండి, లేదా క్రైస్తవేతరులే కదండి, మరి మీ పితరులు క్రైస్తవేతరులైనప్పుడు మీరు కూడా క్రైస్తవేతరులై ఉండాలి కదా, క్రైస్తవ్యానికి ఎందుకు వచ్చారు అని అడగటం మనము చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారాలి అంటే పుట్టుకతో క్రైస్తవుడుగా మారడు. ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే అతను వ్యక్తిగతంగా క్రీస్తును ఫీల్ అయితే తప్ప, క్రీస్తును ఆయన అనుభవిస్తే తప్ప క్రీస్తు యొక్క ఉనికి ఏమిటో ఒక ఆత్మకు తెలియదు. అలా అనుభవించిన నాడే క్రీస్తు యొక్క అనుభవంలో పాలిబాడు అయినప్పుడే ఒక వ్యక్తి మనస కర్మేణ ఆయన క్రీస్తును అంగీకరిస్తాడు. అప్పుడే అతను క్రైస్తవుడుగా మారతాడు. కానీ పితరులు క్రైస్తవులని, లేదా మా కుటుంబము 4-5 తరాల నుంచి క్రైస్తవ్యంలో ఉన్నంత మాత్రాన ఏ ఒక్కరు కూడా క్రైస్తవులుగా మారరు. పితరులు క్రైస్తవులు కానప్పటికీ కూడా ఈనాడు అనేక మంది క్రైస్తవులు అయ్యారు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా క్రీస్తును ఎరిగిన వారు అయ్యారు కాబట్టి, క్రీస్తులోనే నిత్య జీవము ఉన్నది అని నమ్మారు కాబట్టే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. వాళ్ళు క్రైస్తవులు అవ్వడం అనేది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. వాళ్ళ పితరులు 7 తరాల క్రితం క్రైస్తవులు కాకపోయినా సరే వాళ్ళని ఎందుకు దేవుడు పుట్టించాడు అంటే క్రైస్తవులైన వీరి కోసమే వారిని పుట్టించాడని మనము చెప్పుకోవచ్చు. అందరికీ పరలోకపు ఆహ్వానం ఉంది. నరులారా తిరిగి రండి అని మన తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు తిరిగి వెళ్ళాలి అంటే 7 తరాల నుంచి అయినా ఆయన మన కొరకు ఎదురు చూస్తాడు. 7 తరాల తర్వాత నేను ఈ లోకంలో పుట్టాలి అనుకుంటే నాకు ముందు 7 తరాల వారు క్రైస్తవులు కాకపోయినా భూమి మీద దేవుడు ఉంచుతాడు. ఇది క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈనాడు అనేక మంది ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారటానికి కారణం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క జ్ఞానము. క్రైస్తవ్యాన్ని అనుభవించి క్రీస్తు యొక్క అనుభవంలో పాలిబారై
తర్వాత ఇతర మార్గాల వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు అసలు క్రీస్తు గురించి పూర్తిగా తెలిసిన వారు కారు. వేరే ఏదో ప్రలోభాలకు లోనై వాళ్ళు ఇతర మార్గాల్లోకి వెళ్ళారు అని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ కలగబో శుభవర్తమానము ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, ఈనాడు భారతదేశంలో క్రికెట్ క్రీడకి ఉన్నటువంటి ప్రజాదరణ అంతా ఇంత కాదు. ఈనాడు భారతదేశంలో క్రికెట్ క్రీడని ఒక క్రీడలాగా కాకుండా దాన్ని ఒక మతంలాగా భావిస్తారు అని అనేకమైనటువంటి మీడియా సంస్థలు చాలా మెజారిటీ ప్రజలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రికెట్ క్రీడకు సంబంధించినటువంటి అంశాలలో క్రికెట్ ఆడే ఆటగాళ్ళు 11 మంది మాత్రమే ఉంటారు. కానీ ఆ 11 మంది ఒక దేశానికి ప్రతినిధులుగా క్రికెట్ ఆడటం అనేది మనము చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు మన భారతదేశాన్నే తీసుకుంటే మన భారతదేశ జనాభా దాదాపుగా 145 కోట్లు. అందులో క్రికెట్ ఆడేవాళ్ళు కేవలం 11 మంది మాత్రమే. ఈ 11 మందిలో కూడా ఒకడు కెప్టెన్గా ఉంటాడు. అతని ఆధ్వర్యంలో క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే, ఉదాహరణకు ధోనీనే తీసుకుందాం. ధోని 2011లో మనకు వరల్డ్ కప్ గెలిచి ఇచ్చాడు, వన్డే వరల్డ్ కప్. అప్పుడు దేశమంతా కూడా సంబరాలు, విజయోత్సవాలు జరుపుకున్నట్లుగా మనము చూసాము. మనమెందుకు సంబరాలు, విజయోత్సవాలు జరుపుకోవాలి? ఆడింది 11 మంది. అందులో ఆ 11 మందికి కెప్టెన్గా ధోని ఉన్నాడు. అంటే కప్పు గెలిచింది ధోని అనుకోవచ్చు. ధోని కప్పు గెలిస్తే మనమంతా ఎందుకు సంబరాలు చేసుకున్నాము అంటే, ఈ 145 కోట్ల ప్రజానీకానికి ఒక ఫెడరల్ లీడర్గా ధోని ఎన్నికయ్యాడు. ధోనిని మనమందరము మన తరపున ఒక ఫెడరల్ లీడర్గా ఎన్నిక చేసి ఆయన్ని ఈ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు పంపించాము. మనం పంపించినటువంటి మన నమ్మకాన్ని ధోని వమ్ము చేయకుండా గెలిపించి కప్పు అనేది మనకు వచ్చేలా తన వంతు కృషి చేసి భారతదేశానికి వన్డే వరల్డ్ కప్ సాధించిన కారణంగా దేశమంతా కూడా అతన్ని ప్రశంసలతో ముంచెత్తి ఆ యొక్క విజయోత్సవాన్ని దేశమంతా జరుపుకుంది. అంటే ఈ 145 కోట్ల మంది తరపున ఫెడరల్ లీడర్గా ధోని గారు ఎంపికయ్యారు. ధోని ఒక్కడే గెలిస్తే దేశమంతా కూడా పండగ చేసుకుంది. అలాగుననే ప్రపంచ ప్రజానీకమంతటికీ కూడా ఫెడరల్ లీడర్గా యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించాడు. అందుకే ఆయన్ని క్రీస్తు అన్నారు. క్రీస్తు అనే మాటను అక్కడ దూత చెప్పడము చూస్తున్నాము. ప్రభువు అయిన క్రీస్తు. ప్రభువు అంటే పరిపాలించేవాడు, పాలకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడైన వాడే పాలకుడు అవుతాడు అన్న విషయాన్ని దూత ఎంత ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిందనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏ విధంగా అయితే ధోని కప్పు గెలిస్తే మనమంతా విజయోత్సవాలు జరుపుకుంటామో, అలాగనే ఫెడరల్ లీడర్ అయిన ప్రపంచ ప్రజానీకం తరపున ఫెడరల్ లీడర్ అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజానీకం యొక్క అందరి పాపాలను ఆయన తన శరీరం మీద వేసుకొని సిలువలో చనిపోయి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి ఏ విధమైనటువంటి డాగు, కళంకము, మచ్చ లేనివాడిగా ఈ లోకములో బ్రతికి తన పరిశుద్ధమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కళంకమైనటువంటి రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకు ఆయన ధర్మశాస్త్రము నుంచి విడుదలనిచ్చాడు. మనకంటే ముందు చనిపోయిన మన పితరులకు పరలోక రాజ్యములోకి ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టే
యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రపంచ ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమైంది ప్రియులారా. కాబట్టి చూడండి, ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందే ఎందుకు పుట్టాడు అంటే అబ్రహాము గారికి మాటిచ్చాడు, ఆ తర్వాత ఇశ్రాయేలు గారికి మాటిచ్చాడు, ఆ తర్వాత దావీదుకి మాటిచ్చాడు దేవుడు. వీళ్ళందరికీ ఇచ్చిన మాటలు ఒకే ఒక్క కార్యముతో ఆయన నెరవేర్చాడు. అదేంటంటే యేసుక్రీస్తు వారి పుట్టుక. అబ్రహాం గారికి ఏమని మాట ఇచ్చాడంటే, నీ గర్భవాసం నుంచి వచ్చేవాడు ఈ లోకములో ఉన్నటువంటి అనేక మంది ఇసుక రేణువులంతా అవుతారు అని అన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుకి సేవకులుగా దాసులుగా అవుతారు. యేసుక్రీస్తు ఏమో ఆయన దావీదు వంశము నుంచి పుట్టాడు. దావీదు దగ్గర నుంచి మనం వెనక్కి పోతే అబ్రహాము గారి దగ్గరికి వెళ్తాము. యూదా జాతికి మూల పురుషుడుగా అబ్రహాము గారిని పిలుస్తారు. ఇలా ఇక వంశావళిని గురించి మాట్లాడుకుంటే చాలా టైం అవుతుంది, కానీ దావీదు గారికి ఏమని మాట ఇచ్చారంటే, భూమి ఉన్నంత వరకు నీ సంతానములో ఒకడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉంటాడు అని మాటిచ్చాడు. కాబట్టే యేసుక్రీస్తు వారిని దావీదు వంశములో పుట్టించటం మనము చూస్తూ ఉన్నాము. అదేంటంటే అది వంశావళులు వారికి ఇచ్చినటువంటి మాటను దేవుడు నెరవేర్చటానికి యేసుక్రీస్తు వారిని వ్యూహాత్మకంగా ఆ వంశావళికి చెందిన వానిగా చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం సాక్షాత్తు పరము నుంచి భూమికి తెంచినటువంటి పరమ పవిత్రుడుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన పుట్టుక ప్రజలందరికీ కూడా శుభవర్తమానమైంది. ఎందుకంటే ప్రజలందరి తరపున ఫెడరల్ లీడర్గా ఆయన్ను దేవుడు నియమించటము జరిగింది. అమెరికాలో ఉన్న ప్రభుత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వము అంటాము. అంటే అక్కడ డైరెక్ట్గా అధ్యక్షుడే పరిపాలించటము మనకు చూస్తూ ఉన్నాం. అంటే మనకు అలాంటి వ్యవస్థ లేదు, మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అయితే అమెరికా దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది. ఈ ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రి ఉండడు, కానీ అధ్యక్షుడు ఉంటాడు, దేశాధ్యక్షుడు. ఆ దేశాధ్యక్షుడి కిందే ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఉంటారు, విస్తృతమైన అధికారాలు కలిగి. ఆ విధంగా ఫెడరల్ లీడర్గా అధ్యక్షుడు ఇక సర్వాధికారాలు కలిగిన వ్యక్తిగా వ్యవహరిస్తాడు అమెరికా దేశంలో. అలాగుననే యేసుక్రీస్తు వారిని కూడా ప్రపంచ ప్రజానీకానికి ఫెడరల్ లీడర్గా దేవుడు నియమించాడు. ఆయనకు సర్వాధికారాలు ఆయన ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన సర్వాధికారాలని యేసుక్రీస్తు వారు ఏనాడు కూడా దుర్వినియోగము చేయలేదు. ఏనాడు కూడా ఆయన దుర్వినియోగం చేయలేదు. సరికదా, దేవుడిచ్చినటువంటి అధికారాలను సర్వమానవాళిని రక్షించటానికి మాత్రమే ఆయన వినియోగించాడు. ఆయన ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు ప్రియులారా. ఆయన కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, పక్షవాయువు గలవారిని లేపి నిలబెట్టాడు, చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపాడు. అంటే తర్వాత వయసు అయిపోయినాక వాళ్ళు మళ్ళీ చనిపోయారనుకోండి, దేవుడిచ్చినటువంటి అధికారాలను యేసుక్రీస్తు వారు అప్పుడున్నటువంటి ప్రజానీకానికి చూపించటము కోసము ఇలాంటి సూచక క్రియలన్నీ ఆయన చేశాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన ఏం చేశాడు? సర్వమానవాళి రక్షణ కొరకు. అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతికి రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే దేవుడిచ్చినటువంటి సర్వాధికారాలను యేసుక్రీస్తు వారు ఎలా ఉపయోగించాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించిన అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. ఇది దేవుడిచ్చినటువంటి అధికారాలను ఆయన సమర్థవంతంగా ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా వినియోగించుకున్నటువంటి సందర్భాన్ని పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. సంఘమును గురించి తిమోతికి తెలియజేస్తూ సంఘములో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. దేవుని యొక్క సంఘము దేవుని యొక్క కార్యక్రమాలను వివరించే లోకానికి ప్రకటించేటటువంటి సంఘము అది సత్యమునకు స్తంభమై ఉన్నది. అది నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము ఎంత గొప్పది అంటే దానికి ఏ రకమైనటువంటి ఆక్షేపణ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేది. మన పితరులు ఎప్పటి నుంచి అయితే దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నిత్యము జీవాన్ని అనుగ్రహించేటటువంటి జీవ ప్రదాతగా భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘము ఉన్నది అని తిమోతి గారికి పౌలు తెలియజేస్తూ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరుడుగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే శరీరముతోటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి కాబట్టి శరీరాలతో అప్పటి వరకు శరీరాలతో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఆత్మ విషయము నీతిపరుడని తీర్పు నొందాడు. ఆత్మలో కానీ శరీరంలో కానీ ఎక్కడా కూడా ఆయన పాపము చేసినట్లుగా ఎవ్వరూ ఆయన యందు పాపాన్ని ఆరోపించలేదు, స్థాపించలేదు. నా యందు పాపం ఉన్నదని స్థాపింపగలవాడెవడు అని ఆయన ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని స్వీకరించి ఆయన ఎదుర్కొన్నవాడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఎప్పుడూ కూడా ఉండడు. ఆ తర్వాత దేవదూతలకు ఆయన కనపడ్డాడు. దేవదూతలు ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడారు, ఆయన్ని బలపరిచారు. ఈవెన్ శిలువ శిక్షకు ముందు కూడా దేవదూతలు ఆయనతోటే ఉన్నారు. ఆ తర్వాత రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనే లోక రక్షకుడని, ఆయన రక్తములోనే రక్షణ అని ఆనాడు అపోస్తలులు ప్రకటించారు. ఆ తర్వాత అనేక సంఘాల వాళ్ళు ప్రకటించారు. ఈనాడు ప్రపంచ ప్రజానీకం అందరూ కూడా రక్షకుడని ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన లోకమందు నమ్మబడెను. లోకమందు ఆయన రక్షకుడని నమ్మబడ్డాడు. అదే విషయాన్ని మనం లూకా సువార్తలో చూస్తున్నాం. సాక్షాత్తు లూకా గారే ఆయన రక్షకుడని నమ్మి ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని లూకా సువార్తగా రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆరోహణుడై తేజోమయుడాయెను. ఆయన పునరుత్థానమైన తర్వాత పరలోకానికి ఆరోహణుడైపోయాడు. ఇప్పుడు ఆయన తేజోమయుడుగా ఉన్నాడు. ఇక ఆయన్ని మనము చూడలేము.
ఆయన్ని చూడాలి అంటే మనం కూడా ఆయనలాగా మారితేనే కానీ ఆయన్ని చూడలేము. ఒకవేళ మారకుండా చూస్తే ఏం జరుగుతుంది అనేది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో చివరగా చూసి మనము ముగించుకుందాం. యోహాను గారు ఆయన పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆయన కొంచెము దర్శనములో ఆయన వాస్తవంగా ఏమై ఉన్నాడు అనేది ఆయన చూపించినప్పుడు ఆయన 1వ అధ్యాయం 17వ వచనములో చూస్తే 16, 17 వచనాలు చూస్తే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రజెంట్ యేసుక్రీస్తు వారిని చూస్తే శరీరాలతో ఉన్న మన పరిస్థితి ఏమవుతుందంటే ఇదిగో యోహాను గారి లాగా అయిపోతుంది ప్రియులారా. ఆయన్ని చూస్తే మనం చచ్చిన వాని వలె పడిపోతాము. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆ వాక్యము ద్వారా ఆయన మనకు ఎంత దగ్గరగా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. వాక్యములో ఉన్నప్పుడే ఆయన మనతో ఉంటాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. చూడండి 16వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన నోటి నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఏంటి ఆ వాడి అయిన ఖడ్గము? ఆయన నోటి నుంచి ఎలా బయలు వెళ్ళింది అంటే చూడండి, ఆ వాడి అయిన ఖడ్గం ఏంటో పౌలు గారు మనకు తెలియజేశారు హెబ్రీయులకు రాసిన పత్రికలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గలగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆయన నోటి నుంచి వెలువడుతున్నటువంటి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి. ఏంటా వాడి అయిన ఖడ్గం అంటే దేవుని వాక్యము సజీవము గలదై 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అని పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యములో మనము నిష్ణాతులుగా ఉంటే దేవుణ్ణి మనము ధరించుకున్న వారముగా ఉంటాము. దేవుని యొక్క రక్షణను అనేకులకు ప్రకటించగలగటానికి సర్వదా సన్నద్ధమై ఉంటామని, ఆ తర్వాత ఇదే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానమని, మన కొరకు రక్షకుడు ఒక ఫెడరల్ లీడర్ని దేవుడు నిర్ణయించి మనకు రక్షణకర్తగా పంపించి తన యొక్క రక్షణ కార్యాన్ని ఆయన ద్వారా పూర్తి చేశాడని, కాబట్టి ఆయన ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణను అనేకులకు మనము ప్రకటించబద్ధులమై ఉన్నామని ఈ క్రిస్మస్ సందర్భంగా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన క్రిస్మస్ నుంచి నేటి క్రిస్మస్ వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో, మా ప్రతి జీవిత ప్రయాణంలో మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని సజీవులుగా నేటి క్రిస్మస్ పర్వదినాన మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మీరు నా తండ్రి ఈ లోకానికి వచ్చి మాకు రక్షణను అనుగ్రహించి తిరిగి
తేజోమయుడైన తండ్రి ఆరోహణుడై తేజోమయుడై వెళ్ళిపోయారు అన్న విషయాన్ని నా ప్రభువా అనేక మందికి నా తండ్రి మేము ప్రకటించటానికి ఆనాడు నా ప్రభువా మీరు చేసినటువంటి కార్యాలను నా ప్రభువా అపోస్తలులు స్వయంగా చూచి వాటిని మాకు వివరించి వ్రాశారు. వాటిని నా తండ్రి మేము చదువుకొని మీ పరిశుద్ధాత్మ సహాయంతో మరింత లోతుగా వాటి యొక్క వివరణను నా తండ్రి బయటకు వెలికితీసి అనేక మందికి నా ప్రభువా మేము ప్రకటించనై ఉండగా మాకు సహాయం చేయండి. మా మార్గములను సరళము చేయమని నా తండ్రి మేము చేస్తున్నటువంటి ఈ పనిని మరింత ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ముందుకు నడిపించమని మీ పాత సన్నిధిలో వేడుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా నేటి పర్వదినాన సార్వత్రిక సంఘమంతా కూడి నా ప్రభువా మీ యొక్క పుట్టుకను నా తండ్రి లోకానికి నా ప్రభువా గొప్ప రక్షణ భాగ్యంగా ఇదే ప్రజలందరికీ నా తండ్రి అందించబోవు సువర్తమానముగా అనేక మంది ప్రకటించినై ఉండగా మీరు సహాయం చేయండి. మీ కార్యము జరిగించి నా తండ్రి ఎన్నడూ మీ మందిరానికి రానటువంటి అనేక మంది ఈనాడు నా ప్రభువా మీ మందిరానికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో వారిని ఇక నుండి నా తండ్రి ప్రతి దినము మీ మందిరానికి నడిపించులాగున ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ రక్షణ కార్యమును తెలుసుకొని దానిని నా తండ్రి ఏమాత్రము చేజార్చుకోకుండా వారి ఆత్మలను నా ప్రభువా దక్కించుకొని తద్వారా నిత్య జీవానికి వారసులగునట్లు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు దీనదరిద్రుల కొరకు విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరు. అలాగే నా తండ్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారు వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని మరి విశేషముగా నా తండ్రి నా స్నేహితుడు వారి తల్లిగారు నా ప్రభువా అనారోగ్యంతో హాస్పిటల్లో చేర్చి ఉన్నారని విన్నాం. మీరు దర్శించండి నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ గాయపడ్డ హస్తముతో ఆమెను ముట్టి ఆమెకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ అలాగే నా ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. మీ చిత్తమైతే మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు అలాగే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడబోయే 24 గంటల్లో తెలిసో తెలియకు మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే నా తండ్రి రేపటి పరిశుద్ధ దినానికి మమ్మల్ని ఆయత్తపరిచి తిరిగి నా ప్రభువా లోతైన మీ మర్మాలను ప్రకటించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.